హాయ్ అండి. వెల్కమ్ టు తరంగిణి టాక్స్. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఐటెం మిక్స్చర్. మరి ఆ మిక్స్చర్ నేనైతే ఫస్ట్ టైం చేశాను. ఎలా చేశానో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 3 కప్స్ శనగపిండి, క్రిస్పీనెస్ కోసం 3 టేబుల్ స్పూన్ వరిపిండి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ వాము. వాము పొడిగా కన్నా కూడా నేరుగా వేసుకుంటేనే నోటికి తగులుతూ బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు పౌడర్ అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, కొంచెం ఇంగువ కూడా ఇష్టం లేకపోతే వేసుకోకపోవచ్చు, మీ ఇష్టం. వీటందరినీ బాగా కలపాలి. కలిపేసిన తర్వాత జంతికలు గుల్లగా రావాలి అని అంటే ఆయిల్ కొంచెం మరిగించి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండినంతటిని బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అంతటిని కూడా మంచిగా కలుపుకోండి. ఇక్కడ ఏంటంటే పిండి గట్టిగా కాకుండా కొంచెం అంటుకుంటున్నట్టు స్టిక్కీగా ఉండేలాగే కలుపుకోండి. అప్పుడు జంతికలు గట్టిగా కాకుండా మంచిగా వస్తాయన్నమాట. ఇలా కలుపుకున్న ముద్దంతటిని కూడా జంతికల గొట్టంలోకి తీసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకొని అందులోకి వేయండి. నేనైతే సన్నగా ఉండే చిల్లులు తీసుకున్నాను. అయితే ఇక్కడ జంతికలు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి, లేదంటే హీట్కి చేయి కాలుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకుంటే చేయి కాలకుండా ఉంటుంది. అలాగే జంతికలన్నీ వేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి రాగానే జంతికలన్నీ బయట తీసి పెట్టేయాలి, లేదంటే మాడిపోతుంది, కలర్ అనేది డార్క్నెస్ వచ్చేస్తుంది. సో ఇలా ఫైనల్లీ జంతికలన్నీ కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బూందీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుందాం. శనగపిండి 1 కప్పు, కొంచెం పసుపు, అలాగే క్రిస్పీనెస్ కోసం వరిపిండి, అలాగే కారం, ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకొని చిల్లుల బౌల్ కానీ గరిటె కానీ ఉంటే వాటిలో పెట్టుకొని వేసుకోండి. ప్రతిసారి అంచు తుడుచుకోండి, అప్పుడే పూస బాగా వస్తుంది. ఫైనల్లీ ఆయిల్లోని గోల్డెన్ కలర్ రాగానే తీసేసేయండి. అలాగే కొంచెం జీడిపప్పు, 1 కప్పు అంటే హాఫ్ కప్పు పల్లీలు, అలాగే హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకొని బాగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేయండి. ముందుగా చేసి పెట్టుకున్న కారపూస, అలాగే జంతికలు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మన మిక్చర్ని బాగా మిక్స్ చేసేద్దాం. సో ఫైనల్లీ మనకి మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి వేసుకోలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. వీటంతటిని బాగా మిక్సీ చేసుకొని మంచిగా మిక్చర్ని రెడీ చేసుకుందాం. ఇలా ఫైనల్లీ టేస్టీ అండ్ క్రిస్పీ మిక్చర్ రెడీ. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం.